మరో 10 రోజుల్లో ఏపీలో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కూటమి అధికారంలోకి వస్తుందని 3 పార్టీల నేతలు నమ్ముతున్నారు. పెరిగిన ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని కూటమి నమ్ముతోంది. ఇక జగన్ కూడా మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్నారు. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని నమ్ముతున్నారు. అయితే కూటమి మరో అడుగు ముందుకు వేసి రాబోయే మంత్రులు ఎవరనే చర్చలు సాగుతున్నాయి. కొత్త మంత్రివర్గం ఇదే అంటూ జాబితాను ప్రకటిస్తున్నారు. కీలకమైన హోంమంత్రి విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓ 6 హోంమంత్రి పదవికి అర్హులంటూ వార్తలు వస్తున్నాయి. ముందు వరుసలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆ తరువాత స్థానంలో ఉండే హోంమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంమంత్రిగా పవన్ కు ఛాన్స్ ఇస్తే సముచిత స్థానం ఇచ్చినట్టు అవుతుంది. కూటమి ధర్మం పాటించినట్టు అవుతుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు కూడా వినిపిస్తోంది. గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు తర్వాత వైసీపీపై అటాక్ చేయడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల కేసులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి వస్తే తాను హోంమంత్రి అవుతానని, అందరి లెక్కలు తేల్చుతానని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఏకంగా లోకేష్నే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ విషయంపై అడిగేశారు. అచ్చెన్నాయుడుకు హోంమంత్రి పదవి ఇస్తే గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలకు బదులు చెప్పొచ్చని కోరారు. దీనికి లోకేష్ సానుకూలంగా కూడా స్పందించారు. విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు సైతం హోంమంత్రి పదవిని ఆశిస్తున్నారు. చాలా సందర్భాల్లో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. గత 5 సంవత్సరాలుగా అయ్యన్న పాత్రుడు దూకుడు ప్రదర్శించారు. కేసులు, దాడులకు ఎన్నడూ భయపడలేదు. అందుకే ఆయన సైతం హోంమంత్రి పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీకి సీఎం పదవి ఖాయమే అని హోంమంత్రి జనసేనకి దక్కుతుంది. పవన్ హోంమంత్రి అవుతారన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఇదంతా జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలి. మరి అది జరుగుతుందో లేదో తెలియాలంటే వచ్చే నెల 4 వరకు ఆగాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.